కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగున్నారు కాదు? మనకు మందిరంలో ఉపవాస ప్రార్థనలు మేలుకరంగా జరుగుతూ ఉన్నాయి. మహాదేవుడు తన యొక్క నామ మహిమార్థమై ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. కేవలం దేవుని కృప మీ అందరి ప్రార్థనలని చెప్పుటకు సంతోషిస్తున్నాను. నేటి దినాన మరి వాక్య ధ్యానం కొరకై నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. నరహత్య చెయ్యకూడదు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించి ఆదరించి కృపతో బలపరచండి. మీ ఆదరణ ఆశీర్వాదం మాకు తోడు దయచేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మాపైని ప్రకాశింపచేయండి. వాక్యం చేత మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. దీవెన ఆశీర్వాదం తోడను గ్రహించండి. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచనంలో నరహత్య చేయకూడదు అంటూ ప్రభువారు మరో ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ముందుండినటువంటి ఆజ్ఞలు 1 నుండి మరి 4 వరకుండిన ఆజ్ఞలు మనుషునికి మధ్యన ఉన్నవి. ఇక 5 నుండి ఉండిన ఆజ్ఞలు అవి మనుషునికి ముందుండిన ఆజ్ఞలు మనుషునికి దేవునికి మధ్యలో. ఇక తరువాత ఉండిన ఆజ్ఞలు మనుషునికి మధ్యన జరగవలసినవి అన్నమాట. ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఇదిగో నరహత్య చెయ్యవద్దు అంటున్నారు. నరహత్య చెయ్యకూడదు అంటూ ప్రభు మాట్లాడుతున్నారు. నరహత్యను గురించి మనకు బాగా బైబిల్లో ఆరంభంలోనే, అంటే ధర్మశాస్త్రము అనేది పుట్టక మునిపే, ధర్మశాస్త్రం ఇంకా ప్రజలలోనికి రాకమునిపే నరహత్య అనేది జరిగింది ఆది కుటుంబంలో కదా. మరి ఆదాము కుమారుడైన కయీను మొదటివాడు కదా, మనుషుని నుండి మనుషునిగా వచ్చినవాడు. ఆ మొదటివాడు హంతకుడయ్యాడు కదా. కయీను నరహత్య చేశాడు. తన తమ్ముడైన హేబేలును చంపాడు. నరహత్య చేసినటువంటి ఈ యొక్క కయీను ఎలాంటి ఫలితాన్ని పొందుకున్నాడు అనేది మనకు బాగా పరిచయం. పిల్లరా, మరి అతడు దేశదిమ్మరిగా మిగిలిపోయాడు అనే సంగతి మనకు తెలుసు. దేశదిమ్మరిగా మిగిలిపోయాడు. దేవుని కృపను పొందలేని వాడయ్యాడు. భూమి మీద
మరి మనుష్యు నుండి కలిగిన భార్యాభర్త నుండి కలిగిన ఆ ప్రథమ సంతతి నరహంతకుడై దేశదిమ్మరి అయి దైవ కృపను పొందలేని వాడిగా మిగిలిపోయాడు. అంటే నరహత్య చేస్తే ఎంత భయంకరమో, ఎంత భయంకరమైన శాపాన్ని అనుభవించవలసిందో అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మరి ప్రియులారా, ప్రజల మధ్య భీకరమైనటువంటి క్రూరత్వం అనేది వెళ్ళగచ్చు. మనుషునికి తన ప్రాణం అంటే విలువ లేకుండా, ఇతర ప్రాణాలంటే లెక్క లేకుండా, ప్రియులారా అసలు ఎంత నిర్లక్ష్య వైఖరి కలిగి ప్రజలు జీవిస్తున్నారో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నరహత్య చెయ్యొద్దు అన్నారు. నరహత్య చేసిన వాడు మరి ఒక ఎద్దును చంపితేనే రాళ్లతో కొట్టి చంపాలనని లేఖనాల్లో ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అయితే పిల్లలు పాత నిబంధన మనకు, క్రొత్త నిబంధన మన కొరకు ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో నరహత్య చేయవద్దు అని చెప్పిన మహాదేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు కత్తితో ఒక మనిషిని పొడిచినప్పుడు మాత్రమే కాదు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలుకువాడు అప్పుడే తాను నరహత్యకు లోనవుతున్నాడని మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 చూస్తున్నాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు. పిల్లరా, నరహత్య, నరుని హత్య చేయడమే నరహత్య. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కోపపడి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగుతున్నాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి పాత్రుడవుతున్నాడట. అంటే తన సహోదరుని మాటతో చంపుతున్నాడని అర్థం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరని జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథమందు రాశాడు. అయితే పిల్లరా, దేవుని పిల్లలుగా మనం ఈ నరహత్యకు దూరంగా ఉండాలంటే, మన దేవుడు కనికర సంపన్నుడు గనక మనమును కనికరము కలిగిన వారిగా జీవించాలి అంటే, ఒకరి యొక్క ప్రాణం విషయంలో మనం ఉత్తరవాదులుగా మిగలకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ప్రేమను ప్రకటించు, ప్రేమను పంచు, ప్రేమ కలిగి జీవించు. నీ వల్ల కాలేదు, మౌనిగా ఉండు, మౌనిగా ఉండు. దేవుడు అదే సెలవిస్తున్నాడు. చూడండి, ఆదికాండం 9:5-6లో, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరుల విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఎలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. అంటే ప్రతి మనిషిని తన రక్తమును గూర్చి దేవుడు విచారణ చేస్తాడట. కనుకనే ఆ ప్రాణాన్ని అనగా రక్తాన్ని చిందించు వాని విషయంలో దేవుడు విచారణ చేసి వానికి ప్రతిగా శిక్షను తన సహోదరుని గురించి విచారణ చేస్తాడు. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనం ఏ ఒక్కరికి జీవాన్ని పోయలేదు, ఏ ఒక్కని ప్రాణాన్ని తీయడానికి కూడా మనకు హక్కు లేదు. ఏ ఒక్కరి ప్రాణాన్ని మనం పోయలేదు కనుక ఏ ఒక్కరి ప్రాణం తీయడానికి నాకు నీకు హక్కు ఎక్కడిది? నరహత్య చెయ్యవద్దు, చేయకూడదు అన్నారు అంతే ప్రభు.
నరహత్య చేయకూడదు. నరహత్య చేయువాడు దాని విమర్శకు లోనై దాని యొక్క ఫలితాన్ని కయ్యను వలె పొందబోతున్నాడు. కనుక పిల్లరా, మరి ఈ మాటలు వించిన మన జీవితంలో నరహత్య అంటే ఏదో ఒక పెద్ద చాకు తీసుకుని వ్యక్తిని పొడిచి రక్తం గార్చి ఇవన్నీ తలంచక, నరహత్య అంటే తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలుకువాడు అప్పుడే తీర్పుకు విమర్శకు లోనవుతున్నాడట. అలాగనుండక కృపను పొంది కీడును తప్పించబడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చాలా ఈజీ. సూత్రం ఏంటో తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 13:9. ఎలాగనగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అననవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. అంటే నన్ను వలె నా ఎదుటివారిని ప్రేమించడం, అది శ్రేష్టమైన కృపను పొందే మార్గం. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి, దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. వాక్యాన్ని ప్రకటించేవారిగానో వినేవారిగానో మేము ఉండకూడదయ్యా. వాక్యాన్ని ఆచరించే భాగ్యం ఇవ్వండి. మేలుతో నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.